ఐఎమ్ డాక్టర్ ప్రసాద్ బాబు, పల్మనాలజిస్ట్, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనము ఈ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలమా, ఎర్లీగా డిటెక్ట్ చేయటం మంచిదా, దానికి ఏ విధంగా చేయాలి, అవసరమా అనేది. ఎందుకంటే డెఫినెట్గా మనము ఈ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం క్యాన్సర్కి. ఎందుకంటే మనం ఎప్పుడు అయితే మనము క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తామో రేడియలాజికల్గా, అంటే ఎక్స్రేలో కానీ సిటీ స్కానింగ్లో కానీ, మనం కనుగొనే సమయానికి దాని యొక్క ఏంటంటే లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ ముదిరిపోద్ది అనమాట. అంటే ఆల్మోస్ట్ 3 స్టేజెస్ వచ్చేస్తుంది. సో అందుకని మనం ఏంటంటే స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. అండ్ మరి స్క్రీనింగ్ ఎవరికి చెయ్యాలి? స్క్రీనింగ్ ఎవరికైతే 50 ఏళ్ళు దాటుతాయో, అలాగే ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, అలా ఎవరైతే ఈ కోల్ మైన్స్లో కానీ, రేడియో యాక్టివ్ మైన్స్లో కానీ, లేకపోతే ఎయిర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో కానీ, వీళ్ళందరిలో కూడా మనకి జెనెటిక్ హిస్టరీ ఎవరికన్నా ఉందనుకోండి, వాళ్ళకు కూడా ఏంటంటే స్క్రీనింగ్ చేయాలి. మరి స్క్రీనింగ్ ఏ విధంగా చేయాలి మనం? ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఒకటి ఎక్స్రే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ చిన్న స్పాట్లు లాంటివి ఉంటే వెంటనే దాన్ని డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి 6 నెలలకి ఒకసారి, అంటే హై రిస్క్ పేషెంట్స్ అనమాట, హెవీ స్మోకర్స్ వాళ్ళలో ఏంటంటే లో డోస్ సిటీ స్కానింగ్ ద్వారా మనము ఎర్లీ క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. ఏమాత్రం అనుమానం ఉన్నా బ్రాంకోస్కోప్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి వాషింగ్స్ని కూడా మనము ఆ క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చూసుకోవచ్చు అనమాట. ఎవరెవరికి అంటే ఈ క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటాయి అంటే, సాధారణంగా క్యాన్సర్కి సిమ్టమ్స్ మన దగ్గు, కళ్ళి, లేకపోతే ఆకలి తగ్గడం వచ్చే లోపు కల్లా ఆల్మోస్ట్ ముదిరిపోతుంది. అందుకనే మనకి ఈ ఎర్లీ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం.